వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ ఈరోజు అయితే నేను ఫుల్ జోష్ఫుల్గా ఎనర్జెటిక్గా ఉన్నాను. మొహం పగిలిపోద్ది. ఎందుకంటే నేను 8 అవర్స్ అయితే పనుకున్నాను. సో ఫుల్ ఈరోజు అయితే నేను యాక్టివ్గా ఉన్నాను. సో అండ్ ఈరోజు అయితే మనం సో ఇప్పుడైతే మనమైతే వర్కౌట్ని కొడతా ఉన్నాం. ఎందుకంటే ఫుల్ ఈరోజు జోష్ స్టాటిస్టిక్గా ఉన్నాను. నేను సరిగ్గా ట్రై చేయలేదు. ఎందుకంటే లెగ్స్ నేనైతే పడుతుంది 4 to 5 అవర్స్ అనుకుంటా. సో నేనైతే ఫుల్ ఇన్యాక్టివ్గానే ఉండే. సో అందుకని నేను సరిగ్గా వర్కౌట్ అయితే చేయలేదు. సో ఈరోజు అయినా బాగా వర్కౌట్ చేస్తాను కన్ఫర్మ్ ఈరోజు. ఎందుకంటే బ్యాక్ అండ్ బైసెప్స్ కదా కొంచెం జోష్ ఉంటుంది. బట్ లెగ్ డే మనకి కొంచెం జోష్ అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే లెగ్స్ చేయడమే చాలా కష్టం గైస్. అది ఒకటే తలకాయ. సో అందుకని ఈరోజు మనమైతే బ్యాక్ అండ్ బైసెప్స్ అయితే ట్రై చేస్తాం. సో మళ్ళా మీకు చెప్తాను, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. వెల్కమ్ టు ఎంజాయ్ ద వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియోలో అయితే మనం ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్స్ అయితే వర్కౌట్ చేస్తున్నాం. అండ్ ఈరోజు వర్కౌట్ని కొట్టడానికి నేను రెడీ అయ్యి వచ్చాను. చూసారు కదా, కొత్త టీషర్ట్. కొత్తది కాదు, పాతదే. బీరులో యాడో మూలలో ఉండే. సో అదైతే వేసుకొచ్చాను. అండ్ రండి పోయి వర్కౌట్ని కొడదాం. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. ఇదేంట్రా అయితే గైస్ నేనైతే ఇప్పుడు బ్యాక్ అండ్ బైసెప్స్ వర్కౌట్ అయితే చేశా. సో నేనైతే బాగానే వర్కౌట్ చేశా. బట్ ఇప్పుడు నా బ్యాక్ బైసెప్స్ వర్కౌట్ అయితే అయింది. గైస్ మీకైతే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ రెండు వచ్చేసి నేను ఇంటికి వెళ్ళాక చెప్తాను. సో అంతవరకు చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు చూస్తూ ఉన్నట్టయితే ఈ స్క్రీన్ని ఇంతవరకు ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటారో కింద వెళ్ళి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి. అలా మర్చిపోతారు. ఇప్పుడే మీ స్క్రీన్ ఇటు తిప్పి దాన్ని లైక్ సబ్స్క్రైబ్ కొట్టేసి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ చెప్పాను కదా, ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. సో ఇంటికి వెళ్ళినాక ఫ్రెష్ అప్ అయినాక నేను అక్కడ మీకు చెప్తాను. సో అంతవరకు చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయదు. ఏం భయ్యా ఫుల్ ఫాస్ట్గా మాట్లాడుతుంది నా. ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಸ್ಲೋ ಆಗಿ ಮಾತಾಡ್ತೀನಿ ಬಿಡು ಭಯ್ಯ. ನಾನು ಚಾನಲ್ ಓಪನ್ ಮಾಡಿ 2 ಡೇಸ್ 16th ಓಪನ್ ಮಾಡಿದ್ದು. 17, 18, 19 3 ಡೇಸ್ ಭಯ್ಯ. ಚೆನ್ನಾಗಿತ್ತಾ? ಹಿಂಗೆ ನೋಡ್ತಾ ಇರಬೇಕು, ವಿಡಿಯೋಸ್ ಎಲ್ಲ ನೋಡ್ತಾ ಇರಬೇಕು. ಕೀಪ್ ವಾಚಿಂಗ್ ಆ್ಯಂಡ್ ಸಪೋರ್ಟಿಂಗ್ ಭಯ್ಯ. चला तो क्या बोलता है, अच्छा सब्सक्राइब कर दो और अच्छा शेयर कर दो. ಏನು ಭಯ್ಯ ಆಚೆ ಬಂದೇಳಿ चैनल को सब्सक्राइब शेयर और ಅಷ್ಟೇನಾ? अष्टे ಥ್ಯಾಂಕ್ಸ್. फिल्म ಹೊಸ ಕಂಟೆಂಟ್ ಮಾಡಿ
आता एक व्हिडिओ असतं ಹೊಸ ಹೊಸ ಕಂಟೆಂಟ್ 10,000 1 month ಹಾ. ಆರಾಮ್ ಆಗುತ್ತೆ 1 ಮಂತಲ್ಲಿ 4000 ವ್ಯೂಸ್ 4,000 ಇಲ್ಲ 10,000 10,000 1 ಮಂತಲ್ಲಿ 3 days ಒಂದು 400 ಅದು ಹೆಂಗ್ ಭಯ ಆಗುತ್ತೆ, ಎಷ್ಟೋ ಜನ ಮಾಡ್ತಾರೆ ಹಂಗಾದ್ರೆ. ಚೆನ್ನಾಗಿತ್ತಾ 1 ಮಂತಲ್ಲಿ 10,000 ವ್ಯೂಸ್. ಚೆನ್ನಾಗಿತ್ತು ಫುಲ್ ನಾಲ್ಕು ಹೊಸ ಎವ್ರಿ ಡೇ ಹಾಕಿ 10,000 ಆರಾಮ್ ಆಗುತ್ತೆ ನ್ಯೂಸ್. ನಾನು ట్రై ಮಾಡ್ತೀನಿ. ఓకే బాయ్. సో చూసారు కదా గైస్, ఇప్పుడైతే మీరు బ్లాగ్ 2 చూసుకున్నట్టయితే నా ఫస్ట్ సబ్స్క్రైబర్తో నేను సేపు మాట్లాడా. సో వాళ్ళకి కన్నడ రాదు, తెలుగు రాదు. సో వాళ్ళైతే ఇంగ్లీష్లోనే, కానీ నేను కొంచెం కన్నడలో మాట్లాడితే వాళ్ళకి కన్నడ అయితే వస్తుంది. సో వాళ్ళు ఏం చెప్తా అంటారంటే 1 మంత్లో మంది 10,000 వ్యూస్ వస్తుందంట 1 మంత్లో. సో అవుతా లేదా చూద్దాము 1 మంత్లో. నేను భయ మాట్లాడిని చూసి నాకైతే ఫుల్ మోటివేట్ అయింది. సో నాకే అంత కాన్ఫిడెన్స్ లేదు 1 మంత్లో 10,000 వ్యూస్ వస్తుంది అని, కానీ ఆ భయ్య నమ్మాడు నన్ను. సో నేను ట్రై చేసి 1 మంత్లో నెక్స్ట్ జనవరి 19th లోపల 10,000 వ్యూస్ ఏమైనా అయితే నా ఎంజాయ్ దచ్చు వ్లాగ్స్ నుంచి ఆ భయ్యకి ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది కన్ఫామ్గా. సో నెక్స్ట్ మంత్ జనవరి 19th వరకు టైం ఉంది. సో 10,000 వ్యూస్ ఏ ఒక్క వీడియోకి వచ్చినా నేనైతే ఆ భయ్యకి నేను గిఫ్ట్ ఇస్తాను గైస్, కన్ఫామ్గా. సార్ ఏంటి సార్ అది? ఆ భయ్యకి నేను గిఫ్ట్ ఇస్తాను గైస్. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ బోరింగ్ వీడియో. నేనైతే తల్లార్తో బ్యాక్ అండ్ బైసిప్స్ వర్కౌట్ చేశా. అండ్ తల్లార్తో నేను మీకు చెప్పా ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అయితే మీకు ఉంది అనేసి. సో అవి రెండు రేపైతే మీకు చెప్తాను. సో నెక్స్ట్ వీడియో వరకు కాస్తా ఉన్నాడా. సో ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే ఏమీ చేసేలేదు, క్రియేటిన్ తాగుతాం యాజ్ యూజువల్. డిస్టర్బ్ చేయకుండా. బ్యాక్గ్రౌండ్లో మా మమ్మీ నా చెల్లి నవ్వుతాను గైస్. ఈరోజు కెమెరామ్యాన్ ఎవరు అని చెప్పమంటారా గైస్? చెప్తున్నా, నా కెమెరామ్యాన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా గైస్. నా కెమెరామ్యాన్ ఎవరో కాదు గైస్, నా చెల్లి. పెట్టి సేమ్ మా మమ్మీ మారినే నా చెల్లికి కూడా, సేమ్ మా మమ్మీ బుద్ధిలే నా చెల్లికి కూడా వచ్చింది. అది కెమెరా తీ అనేసి ఫోన్ ట్రైపాడ్ ఇస్తే వాళ్ళు ట్రైపాడ్ని పెడేసి పోయి సైడ్కి కూర్చుంటారు. ఇద్దరు పోలికలు ఒకే మారుగుంది గైస్. సో గైస్, నేనైతే ఇప్పుడు క్రియేటిన్ అయితే తాగా. సో నేనైతే క్రియేటిన్ వెల్కోర్, క్రియేటిన్ మోనోహైడ్రేట్ అయితే తాతాను. సో ఈ క్రియేటిన్ నేను ఎందుకు తాతాను అంటే, సో మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉంది. నేను దాంట్లో మీకు ప్రిఫర్ చేసేది అయితే ఒకటి వెల్కోర్ అండ్ మజల్ బ్లేస్. మజల్ బ్లేస్ అయితే టాప్ బ్రాండ్ గైస్. మజల్ బ్లేస్ బాగా అబ్జార్ప్షన్ ఉంటుంది అనేక. సెకండ్ నేను క్రియేటిన్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. మజల్ బ్లేస్ వాళ్ళది కొంచెం తక్కువ గైస్, క్రియేటిన్ ఒక 900 అట్లా ఉంటుంది, బట్ ఇది 1200 ఉంటుంది. సో నేనైతే ఇది 1200 పెట్టి కొన్నా. నన్ను మీరు ఏమైనా అడిగితే మీరు వెళ్ళి మజల్ బ్లేస్లో కొనండి, అదైతే 900కే వస్తుంది. క్రియేటిన్ ఎందుకు వాడతారు అంటే ఇది మజల్ మాస్ని లీన్గా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ మీ బాడీలో వాటర్ స్టోరేజ్ బాగా లోడ్ అయ్యి వాటర్ ఎంత తాతారో అంత మంచిది. లేదంటే మీకు బ్లాటింగ్ అయ్యేది. సో అండ్ మీ బాడీలో హీట్ ఎక్కువ అయ్యేది. సో ఇట్లా చెప్తుంది. ఇదైతే మజల్ రికవరీకి బాగుంటుంది అండ్ మీరు ఈ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయ్యేది, కానీ మీరు బాగా ప్రోగ్రెస్ చేయగలరు. అండ్ మీరు దీన్ని వన్స్ స్టార్ట్ చేస్తే మీ బాడీలో 120 grams లోడ్ అయినాకే మీకు దీని రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. ఒక 4 weeks వరకు మీరు 5 grams తీసుకుంటే సో 100% మీరైతే మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. అండ్ నేనైతే ఫ్లేవర్డ్ వాడతాను, కివీ కిక్ ఫ్లేవర్. ఇదైతే చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెల్కోర్ కివీ కిక్ ఫ్లేవర్ అయితే. అండ్ ఇదైతే మీ బాడీలో ఏటీపీ ప్రొడక్షన్ ఇదే నార్మల్ గైస్. ఇదైతే స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తుంది. రోజు 3 grams అయితే తీసుకోండి చాలు. అండ్ ఇప్పుడైతే చాలా మంది నేను చూస్తాను ఈ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో
లోడింగ్ ఫేజ్ అనేసి 120 గ్రామ్స్ని రోజుకి 20 గ్రామ్స్ తీసుకుంటారు 1 వీక్ వరకు. సో అట్టయితే ట్రై చేయకండి, ఎందుకంటే ఇది బాడీ బిల్డింగ్ కొంచెం పేషెన్స్తో టైం తీసుకునే ప్రాసెస్ ఇది. సో అట్టయితే ట్రై చేయకండి. సో రోజు ఒక 5 గ్రామ్స్ తీసుకోండి చాలు. నేనైతే రోజుకి 3 to 5 గ్రామ్స్ అంతే, దానిపైన అయితే నేను ఏది తీసుకోను. సో ఏదైనా లిమిట్గా ఉంటే ఏమీ కాదు గైస్, బాడీ లిమిట్ దాటిపోతేనే మీ బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ స్టార్ట్ అయ్యేది. సో ఇదైతే ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు బోరింగ్గా ఉండొచ్చు. సో నాకైతే వేరే తప్పదు, మనమైతే చెప్పాలా అండ్ వేయాలా, మీరు చూడాలా. హాయ్ గైస్, వెల్కమ్. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా అయితే ఉన్నాను, ఎందుకంటే ఈరోజు మన వ్యూస్ అయితే వచ్చేసి 499 వ్యూస్ అయితే వచ్చిండేది. 500 నో లెట్ మీ బి స్పెసిఫిక్, 499 వ్యూస్ అయితే వచ్చిండేది. 2 లాంగ్ వీడియోలు, 2 షార్ట్ వీడియోలకి మనకైతే 500 వ్యూస్, 499 వ్యూస్ అయితే వచ్చిండేది. థ్యాంక్ యూ గైస్, ఎవరు అయితే చూసారో సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి అది రేపటి వీడియోలో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వ్యూస్. ఎవరెవరైతే చూసారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు చెప్తానన్న గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అయితే నేను ఈరోజు చెప్పట్లేదు, రేపైతే చెప్తాను. సో రేపు వీడియోకి మీరు చూస్తూ ఉండండి. అండ్ మీరంతా అనుకోవచ్చు ఎందుకు వీడు ఇయర్ ఫోన్స్ వేసుకుని రికార్డ్ చేస్తూ అంటాడు అనేసి. నేనైతే బయట వచ్చి రికార్డ్ చేస్తాను, వీడైతే సుట్టాడుతూ అంటాడు అని చూస్తూ అంటారు. నన్ను ఏరో మెంట్లోడ్ మరి అనుకుంటాడు. సో అందుకని నేనైతే ఇయర్ పాడ్స్లో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎవరితోనూ మాట్లాడే మరి నేనైతే వీడియో తీస్తున్నాను. సో బ్లాగ్ అయితే ఈరోజుకి ఎండ్ చేస్తాను. సో నేను ఈరోజు అంతగా అదే సేమ్ టు సేమ్ ఉంటుంది గైస్. నాదైతే నార్మల్, నా లైఫ్ ఎట్టు ఉంటుందో ఇట్టే ఉంటుంది గైస్. నాది నార్మల్గానే ఇంతే నా లైఫ్ ఉండేది. సో నేనైతే ఇంకా ఫన్ వేలో మీకు చూపించేకి ట్రై చేస్తాను. సో ఇంతే గైస్ ఈరోజు బ్లాగ్ అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్. ఇట్టే సపోర్ట్ చేస్తూ ఉండండి. 499 వ్యూస్, 2 వీడియోస్ అండ్ 2 షార్ట్ వీడియోస్కి ఐఎమ్ రియల్లీ హ్యాపీ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదైతే నాకు కొంచెం మోటివేట్ అయితే చేస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం క్వైట్ ఇంప్రెసివ్ గైస్. ఎందుకంటే స్టార్ట్ చేసి 2 డేస్కే నాకైతే 500 వ్యూస్. ఇదైతే చిన్న విషయం అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ వల్లనే ఇదంతా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.